ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో పుష్య అమావాస్య ఎప్పుడు వచ్చింది, ఈ అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ పంచాంగం ప్రకారము ప్రతి నెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఏటా వచ్చే 12 అమావాస్య తిథులలో చోలంగి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున జపము, దానము, పూజలు చేయడము, మౌనం వంటివి పాటిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారము చోలంగి అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు. చోలంగి అంటే గోదావరి నది, సాగరము, బంగాళాఖాతంలో ప్రవహించే పవిత్రమైన ప్రదేశము. ఇది సాగర తీరానికి సమీపంలో ఉన్న గోదావరి 7 ముఖాలలో ఒకదానిపై ఉంది. ఈ చోలంగి అమావాస్య ప్రతి సంవత్సరము పుష్యమాసంలో వస్తుంది. ఇది అత్యంత పవిత్రమైన రోజు. పురాణాల ప్రకారము అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికొస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. పుష్య పౌర్ణమి రోజు నుంచి మాఘ పూర్ణిమ వరకు వ్రతాలను ఆచరిస్తారు. అందుకే ఈ చోలంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2025 సంవత్సరంలో జనవరి మాసంలో పుష్య అమావాస్య 28వ తేదీ జనవరి 2025 మంగళవారం రాత్రి 7:36 ప్రారంభమై 29వ తేదీ జనవరి 2025 బుధవారం సాయంత్రము 6:05 అమావాస్య తిథి ముగుస్తుంది. ఈరోజు సూర్యోదయము ఉదయము 7:11 సూర్యాస్తమయము సాయంత్రము 6:08 పుష్య అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసము శ్రాద్ధ కర్మలు, తర్పణము చేయాలి. ఈ రోజున కుక్క, కాకి, ఆవు మరియు కుష్ఠరోగికి ఆహారము అందివ్వాలి. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు. ఇదే సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. సర్వార్థ సిద్ధి యోగము, మాలవ్య యోగము, హంస, వినాయక, అమృత సిద్ధి యోగము ఏర్పడనున్నాయి. అంతేకాదు మహాకుంభ మేళాలో అమృత స్నానం కూడా ఉంటుంది. చోలంగి అమావాస్యని మౌని అమావాస్య అని, దర్శ అమావాస్య అని కూడా పిలుస్తారు. మౌని అమావాస్య కాబట్టి జ్ఞానం, ఆనందము మరియు సంపదను పొందే రోజు. పుష్య అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనం ఇవ్వడు. అందుకే ఈ రోజున ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెప్తారు. ఈ అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుని పూజించాలి. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ పుష్య అమావాస్య రోజున గోమాతకు పెరగన్నం తినిపించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రునికి సంబంధించిన దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. పుష్య అమావాస్య రోజున వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో తెల్లని నువ్వులను సమర్పించడం వల్ల కాలసర్ప దోషం వంటివి తొలగిపోతాయి. ఒక వ్యక్తి ఈ రోజున ఏదైనా తీర్థయాత్రను సందర్శించలేకపోతే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయాలి. ఈ రోజున భక్తులు బ్రహ్మదేవుని పూజిస్తారు మరియు గాయత్రి మంత్రము పఠిస్తారు. చోలంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు, నువ్వుల నూనె, దుప్పటి, ఉసిరికాయలు, నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి.